జై శ్రీరామ్. హనుమంతుడు వస్తాడని చేస్తోంది ఆ సీతాదేవి. ఇదంతా తన తపన తను చెందుతూ ఉంటే అనూహ్యమైనటువంటి ఒక సహాయ సహకారం అందింది. మిగతావన్నీ బాగుంటే దేవుడు, బాగుండకపోతే దేవుడు మనకేం చేశాడు, ఇటువంటి భావనలతో మనం ఉంటాము. ఈ గురువు మనకేం చేశాడు, ఇక్కడికొస్తే అన్నీ కష్టాలే, ఇటువంటి భావనలున్న వాళ్ళము. దేహాత్మ భావన చాలా ఎక్కువగా ఉండి ఒక సద్గురువు ఆశ్రయంలో వాటన్నింటినీ సాధించుకుందాం అనేటువంటి ఒక దురవగాహన కలిగినటువంటి వాళ్ళము ఈ రోజున గురు ఆశ్రమాల్లో చేరి వారి ఆశ్రమాలన్నీ కూడా నింపి ఉంచుతున్నాము. అందుచేత ఇక్కడ రామాయణము ఒకసారి అసలు విషయాన్ని చక్కగా ఆవిష్కరిస్తుంది. అది మనము చక్కగా అవగాహన చేసుకోవాలి. మనము నిజంగా దైవాన్ని కోరుతున్నామా, లేక మన కోరికలు నిర్వర్తించుకోవడం కోసం దైవాన్ని ఆశ్రయించుకున్నామా? తప్పు లేదు. రెండోది ఉంటే నీవు కోరిన కోరిక ప్రకారం దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసుకోవాలి. దానికి కూడా దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సీతాదేవి రాముణ్ణి ఆ బంగారు జింకను కోరింది. కోరితే దానికోసము దైవం సహాయంకి వెళ్ళలేదా? అందుచేత కోరికలు కోరకూడదా, కోరవచ్చా అంటే కోరవచ్చును. కానీ ఆ కోరికల యొక్క ఫలితములు నీకు సంబంధించినవి. అందుచేత ఒక మెట్టు ఇంకొంచెం ఎక్కడానికి ప్రయత్నం చేసేవారికి ఇహ కోరక అని చెబుతారు, ఇక కోరకు అని చెప్పేటువంటి వారు ఉంటారు. ఎందుకంటే కోరిన కొద్దీ వాటి యొక్క ఫలితములు అనుభవిస్తూ ఉండాలి. కోరికలు ఫలితాలు తెస్తూ ఉంటాయి. ఫలితాల నుంచి మళ్ళీ కోరికలు పుడుతుంటాయి, సన్నివేశములు కలుగుతుంటాయి. ఎవ్రీ డిజైర్ హ్యాజ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. మనకి కోరికలైతే ఉంటాయి, కానీ వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేటువంటి సంసిద్ధత ఉండదు. దొంగతనం చేయకూడదు అన్నారు. ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. ఎప్పుడు చేయవచ్చు అంటే దాని నుండి వచ్చే ఫలితాలు నీవు పొందటానికి సిద్ధంగా ఉంటే చేసుకోవచ్చు. రావణునికి బలీయంగా కోరిక ఉన్నది. ధర్మాన్ని వ్యతిరేకించి పనిచేస్తున్నాడు. దైవము ఉన్నాడు కదా అని అనుకుంటాడు చిట్ట చివరి వరకు. చివరికి తెలుస్తుంది దైవము తన ప్రక్క లేడని. ఇంతకాలం ఉన్న దైవము ఇప్పుడు లేడు. అందుకని ఎప్పుడైతే అధర్మాచరణ వచ్చిందో, కోరిక ధర్మపరంగా లేనప్పుడు అతడు బలహీనుడవుతాడు. ఎంత దైవభక్తుడైనా సరే ధర్మపరంగా ఉన్నప్పుడు అతడు బలవంతుడై ఉంటాడు. అందుచేత ఆమె ఈ విధంగా ఉన్నది. కారణమేమిటంటే ఇప్పుడు ఇవన్నీ ఆ విఘ్నమైపోయిన ధనలాభం వలె, తిరస్కరించిన ఆజ్ఞ వలె, పాడైపోయిన పూజ వలె, శూరుడు చచ్చిపోయిన సేన వలె, తాకరానివాడు తాకిన వేదిక వలె చాలా పవిత్రమైన వస్తువు ఆ విధంగా అయిపోయింది. అంటే మనకి ఒక విధంగా అహల్య ఏ విధంగా గౌతముని ఆశ్రమంలో శిథిలమైనటువంటి చైతన్యంతో ఉందో రాయి అయిపోయిందంటే అర్థం ఏమిటంటే చేతనులు అన్నీ ఉడికిపోయి కేవలము దైవం అనుగ్రహం కోసం వేచి ఉండటం చేత ఆమె రాయి అయిపోయింది. రాయి అంటే చుట్టుపక్కల ప్రపంచానికి ఆమె రాయి, అంతేగాని రాతిని కాలితో తాకితే ఆ రాయి ఏదో ఇదే అయిపోయింది, ఇవన్నీ ఏదో మనకి తమాషాగా రాస్తారు. రామాయణంలో అట్లా లేదు. ఆమెను రాముడు స్పృశించటం చేత ఆమెలో చేతన పెరిగి ఆ స్పర్శ చేత ఆమె అనుభవించిన కర్మ పూర్తవడం చేత రెండూ కలిసి వచ్చి ఆమె మళ్ళీ పతివ్రతగా పరిగణింపబడుతుంది. జై శ్రీరామ్.